జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యోగా లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవంతో పాటు డోలోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. యోగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తిని వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారాల మధ్య మంగళ వాయిద్యాలతో ఆలయం నుండి బ్రహ్మ పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం బ్రహ్మ పుష్కరిణిలో హంసవాహనంపై స్వామివారిని ఆసీనులు చేసి తెప్పోత్సవం చేపట్టారు. బ్రహ్మ పుష్కరిణిలో గల మండపంలోని పల్లకిలోకి స్వామివారిని తీసుకుని వెళ్లి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహుడి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. యోగ లక్ష్మీనరసింహస్వామి యొక్క డోలోత్సవం రంగుల వైభవంగా వేద పండితుల యొక్క నియమ నిబంధనలతో పెద్ద ఎత్తున ఆ పుష్కరంలో ప్రదక్షిణ చేయడం జరిగింది. మన స్వామివారికి ఎక్కడ కూడా స్వామివారి పూజా విధానంలో కానీ స్వామివారి యొక్క కైకర్యాల విషయంలో కానీ వేద పండితులు నిర్ణయించే ప్రకారం సమయాన్ని ప్రకారం అన్నీ కూడా పుష్కరిణి సంబంధించినటువంటి ప్రదక్షిణ జరగడం జరిగింది. ఆ లక్ష్మీనరసింహ ఆశీస్సులు ధర్మపురి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ప్రభుత్వానికి, మన శాసనసభ్యులుగా స్వామివారి దయ మా మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఏదైతే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అన్ని విధాలా కూడా సౌకర్యాలు జిల్లా కలెక్టర్ గారి పోలీస్ యంత్రాంగం కానీ ముఖ్యంగా ఈవో టెంపుల్ ఈవో గారు మాకు నూతనంగా ఏర్పడిన పాలకవర్గం చైర్మన్ వారి సభ్యులందరం కూడా మన భక్తులకు అన్ని విధాలు కూడా అందుబాటులో ఉండుకుంటూ ఏ ఒక్క దూరంకి వెళ్ళి వచ్చిన భక్తికి ఇబ్బంది జరగకుండా మన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా